బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి ఆఫీసును ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యే పోలీస్ బందోబస్తుతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించి గులాబీ రంగులు వేయించినట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఉదయం కాంగ్రెస్ శ్రేణులు మా కార్యాలయం మాకు కావాలి అంటూ ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఆఫీసులోని ఫర్నిచర్ వస్తువులను ధ్వంసం చేసి తగలబెట్టారు. కార్యాలయ ప్రాంగణంలో భారీగా పొగలు మంటలు వ్యాపించాయి. ఆఫీసుపై కాంగ్రెస్ జెండా ఎగరవేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువురు పార్టీల మధ్య ఉద్రిక్తత చెలరేగకుండా పోలీసు బలగాలు మోహరించాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి ఆఫీసును ధ్వంసం చేశారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యే పోలీస్ బందోబస్తుతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించి గులాబీ రంగులు వేయించినట్లుగా కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక ఆఫీస్ విషయంలో ఇక్కడ ప్రస్తుతం ఒక ఆందోళన కొనసాగుతుంది. ప్రస్తుతం పోలీసుల మోహరింపు, కార్యకర్తల చేరికతో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంటే గతంలో 2018లో కాంగ్రెస్ తరఫున గెలిచినటువంటి రేగా కాంతారావు బీఆర్ఎస్ లో చేరిన అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చిన తరుణంలో కొన్నాళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రేఖాంతర హావా కొనసాగింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఎన్నికల అనంతరం కూడా ప్రస్తుతం ఈ 2 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి ఆఫీస్ ని ఎలాగైనా స్వాధీనం పరచుకోవాలని చెప్పేసి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు భారీ ఎత్తున పాయం వెంకటేశ్వర్లకు చెందినటువంటి ఆ లోకల్ ఎమ్మెల్యే వర్గీయులు, భారీ ఎత్తున మనుగూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా కలిసి బీఆర్ఎస్ ఆఫీస్ కి చేరుకొని అక్కడ బీఆర్ఎస్ ఆఫీస్ కి నిప్పు పెట్టారు. ప్రస్తుతం అక్కడ పెట్రోల్ పోసి నిప్పు పెట్టేటువంటి స్మరణంలో అక్కడ ఫైర్ ఇంజిన్ తోటి అక్కడ మంటల్లో అదుపు తీసుకొచ్చే ప్రయత్నం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ని బీఆర్ఎస్ కి చెందినటువంటి ఆనవాళ్ళను పూర్తిగా ధ్వంసం చేసి దాన్ని స్వాధీనపరచుకునేందుకోసం కూడా అక్కడికి మా భారీ ఎత్తున కార్యకర్తలు చేరుకొని స్వాధీనపరచుకున్నటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. అదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలని అడ్డుకునేందుకోసం బీఆర్ఎస్ కార్యకర్తలు కొంత ప్రయత్నం చేశారు. కానీ ప్రయత్నం చేసినటువంటి ఏమాత్రం ఫలితం లేకపోవడంతో ముందస్తు ప్రణాళికతో వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఆఫీస్ ని పూర్తిగా స్వాధీనపరుచుకున్నారు. అక్కడ పోలీసులు కూడా రంగప్రవేశం చేసి ఇరు వర్గాలని సంజాయించే ప్రయత్నంలో భాగంగానే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు కొద్దిమంది అత్యుత్సాహం ప్రదర్శించిన నేపథ్యంలో వారు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ వాతావరణం మాత్రం యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పేసినట్లు కూడా ప్రధానంగా ఇక్కడ మనకి సమాచారం అందుతుంది. మరోవైపు ఉన్నటువంటి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తర్వాత మనుగూరు ప్రాంతంలో వాడి వేడి ఓరాహోరీ జరుగుతున్నటువంటి ఆ ప్రచారపు సోషల్ మీడియా వేదిక జరుగుతున్నటువంటి యుద్ధం ప్రస్తుతం మనుగూరు కేంద్రంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ బీఆర్ఎస్ ఆఫీస్ ని స్వాధీనపరచుకోవడంతో మాత్రం అక్కడ హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనంతా పూర్తిగా పర్యవేక్షించేందుకోసం కూడా సిపికి భద్రాద్రి కొత్తగూడెం సిపి రోజురాజు కూడా అక్కడ చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసుల ప్రవేశంతో కొంత 2 వర్గాలు శాంతింపజేసేందుకోసం జరుగుతున్న ప్రయత్నం మాత్రానికి కొద్దిగా కొనసాగుతుందని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. బెనిలా అయితే ఈ విషయం మీద పూర్తిగా లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించి కావచ్చు లేదా ఇతర రేగా కాంతారావు కానీ ఇతర పూర్తి ఎటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోవడంతో వాళ్ళు ప్రకటించిన తర్వాత మరింత వాతావరణం వేడెక్కే అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. వెన్నెల. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.
కష్టం మీద మా కార్యకర్తల కష్టం ప్రజలు కూడా కాదు. కాంగ్రెస్ కార్యకర్తలు కష్టంతో వెళ్తే కబ్జా చేసాడు దొంగ కోరిడు. మళ్ళీ ఈ నీతులు మాట్లాడతాను రోజు మా మీద. మేమెందుకు కూడా మా కడుపు రగిలిపోతాను కార్యకర్తలది. అలా కార్యకర్తలు దొంగలు, పార్టీ దొంగలు సిగ్గులేనాడు. ఇళ్ళ పండుకొని ఇళ్ళ పండుకొని ఇంకా మొత్తం రంగులు మార్చి మా ఆఫీసు మేము హ్యాండిల్ చేసుకుంటాం. ప్రాణాలైనా తెగిస్తాం, ప్రాణాలైనా సిద్ధమే కాంగ్రెస్. ప్రజల కష్టం మీద మా కార్యకర్తల కష్టం ప్రజలు కూడా కాదు. కాంగ్రెస్ కార్యకర్తలు కష్టంతో వెళ్తే కబ్జా చేసాడు దొంగ కోరిడు. మళ్ళీ ఈ నీతులు మాట్లాడతాను రోజు మా మీద. మేమెందుకు కూడా మా కడుపు రగిలిపోతాను కార్యకర్తలది. అలా కార్యకర్తలు దొంగలు, పార్టీ దొంగలు సిగ్గులేనాడు. ఇళ్ళ పండుకొని ఇళ్ళ పండుకొని ఇంకా మొత్తం రంగులు మార్చి మా ఆఫీసు మేము హ్యాండిల్ చేసుకుంటాం. ప్రాణాలైనా తెగిస్తాం, ప్రాణాలైనా సిద్ధమే కాంగ్రెస్.